బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అదనపు టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10% టారిఫ్ విధిస్తామన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు ట్రంప్. బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ట్రంప్ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇక బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ సహా పలువురు దేశాధినేతలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల అంశాన్ని ప్రస్తావించినట్లుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలతో ట్రేడ్ డీల్స్ అంశంపై ట్రంప్ పోస్ట్ చేశారు. వాణిజ్య చర్చలకు సంబంధించి నేటి నుంచి పలు దేశాలకు లేఖలు పంపినట్లుగా తెలిపారు. కొత్త టారిఫ్లు అమలు తేదీని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. రైట్, ట్రంప్ నిజంగానే మరొక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బ్రిక్స్ అనుకూల దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన అదనపు టారిఫ్లు విధిస్తామంటూ హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో కూడా పోస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ఇంప్యూటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, మనం చూస్తున్నాం గత కొంతకాలం నుంచి కూడా ఈ టారిఫ్ వారం నడుస్తోంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఆయన టారిఫ్లకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆయన క్లియర్ కట్ గా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. కొత్త టారిఫ్లు ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి, ఏ దేశాలకు ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్ కట్ గా పలు దేశాలకు లెటర్స్ కూడా రాసామని చెప్తున్నారు ఆయన. సో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నిజానికి ట్రంప్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం టారిఫ్ల విషయంలో చాలా దూకుడుగానే ముందుకెళ్తున్నారు ట్రంప్. సో ఇక్కడ కూడా ఏ దేశాలతో కూడా ఒక ఒప్పందంతో ముందుకెళ్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ పోస్ట్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో ఏ దేశాలు కంటే బ్రిక్స్ సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో యునైటెడ్ లో, సో దాంట్లో వాటికి సంబంధించి ఎంతెంత టారిఫ్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అలాగే పూర్తి వివరాలని ట్రంప్ ఇప్పటికే ఎక్స్ప్లెయిన్ చేయడం తన పోస్ట్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో రానున్న కాలంలో అంటే ప్రతి దేశంతో కూడా ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క లాంటి అవినాభావ సంబంధాలు ఏర్పరచుకుంటూనే సో వాటి మధ్య వాణిజ్య పరమైనటువంటి అంశాన్ని కూడా ట్రంప్ ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో భారత విషయంలో కూడా ప్రధానంగా ట్రంప్ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అంటే భారత విషయంలో కూడా ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో భారత్ విజిటింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లా నేపథ్యంలో ఈ టారిఫ్లు ఏదైతే ఉన్నాయో సో ఇది ప్రధానంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల పైన కూడా ప్రస్తుతానికి ఈ సంబంధించినటువంటి ఈ సుంకాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఈ బిల్లు పైన ఏదైతే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పైన సంతకం చేసిన తర్వాత కూడా కొంతమందికి కష్టం అన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి. సో మరి ముఖ్యంగా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా తన కళల బిల్ అంటూ కూడా ట్రంప్ ఇప్పటికే దీనిపైన కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. ముందెన్నడూ లేని విధంగా దేశం ఇంకా సంతోషంగా ఉండడం ఎప్పుడు చూస్తాయంటూ కూడా జరిగింది. అయితే దీంట్లో ఈ బిల్లులో ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చును తగ్గించడం, కొన్ని కోత విధించడంతో పాటు గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహకాలు ఇవ్వడం. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్ని ట్రంప్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బిగ్ బ్యూటిఫుల్ కి తోడు పొద్దున బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ పైన కూడా ప్రస్తుతానికి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. సో ఏమైనా కానీ అయితే ఈ జూలై 9 తోటి ఇది పూర్తి కాబోతోంది. సుంకాల విరామం కూడా అయిపోతుంది. సో దీని తర్వాత పొడిగింపు ఉంటుందంటే దానికి సంబంధించి ఈ 90 రోజుల గడువు పూర్తయినటువంటి నేపథ్యంలో సో మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం పొడిగించే అవకాశం లేదంటూ కూడా స్పష్టమైతే చేయడం జరిగింది. ప్రతి దేశానికి వాణిజ్య సుంకాల గురించి వ్యక్తిగతంగా లేదంటే లేఖలు తెలియజేయాలంటూ కూడా ఆయన ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. సో ఈ లేఖల్లో కూడా ఆయా దేశాలకి వచ్చేటువంటి సుంకాల గురించి కూడా స్పష్టం చేయడం. అంటే గత సుంకాలతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో వియత్నాంతో కొత్త వాణిజ్య ఒప్పందం కూర్చుకున్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి వియత్నాంకి వెళ్ళేటువంటి వస్తువులపైన సుంకాలు ఉండవు. బట్ వియత్నాం నుంచి అమెరికా వచ్చేటువంటి ఎగుమతులపై మాత్రం ఒక 20% సుంకం విధిస్తారు. సో గతంలో కూడా వియత్నాం దిగుమతులపైన 46%
ఆ టారిఫ్ విధించిన నేపథ్యంలో సో ఇక్కడ కొంత ఒప్పందం తగ్గడం మాత్రం విశేషమని చెప్పాలి. ఏదేమైనా కానీ అటు యునైటెడ్ కింగ్డమ్ మాత్రమే అమెరికాతో ప్రస్తుతానికి వాణిజ్య ఒప్పందం చేస్తుంది. ఇదంతా కూడా చర్చలు జరుపుతున్నారు. సో కొత్త సుంకాల విధానం మాత్రం చాలా కీలకంగా ఉండబోతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.